జోహార్ దొడ్డి కొమరయ్య, తెలంగాణ తొలి అమరు దొడ్డి కొమరయ్య, తెలంగాణ తొలి అమరు దొడ్డి కొమరయ్యకు తెలంగాణ తొలి సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారు ఇప్పటికే మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500కే సిలిండర్లు, ఇంద్రమ్మ ఇల్లు, అట్లాగే అనేక పథకాలు ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంది. అట్లాగే రైతుల కోసం పోరాడిన ఒక మహానాయకుడు ఆయన. ఎలాగైతే రైతుల కోసం పోరాడిండో 1946లో జూలై 4వ తేదీ నాడు ఆయన పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఆ పోరాటంలోనే అయ్యా బాంచన్ దొర అన్న వాళ్ళే రజాకారులు ఆ రోజు వాళ్ళ హక్కుల కోసం ఒక తుపాకీని పట్టి ఆ భూస్వాములను ఎదిరించి వాళ్ళ హక్కుల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి అలాంటి ఒక నాయకుడు ఆయనను ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన హక్కుల్ని మన వెనక్కి తీసుకొచ్చుకోవడం, అలాగే ప్రభుత్వాలు అలాంటి ఒక నాయకులు అమరవీరులందరిది స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మరి అలాంటి ఒక దొడ్డి కొమరయ్య గారికి ఎప్పటికీ ఆయన వర్ధిల్లాలి, అమర్ రహే అని చెప్పేసి దొడ్డి కొమరయ్య గారికి అమర్ రహే వారికి మరి మా యొక్క కుల యాదవ సోదరులు అందరి పక్షాన పురస్కరించుకొని వారికి మరి మా యొక్క కుల యాదవ సోదరులు అందరి పక్షాన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ ఉడవల జ్యోతి లక్ష్మణ్ గారు, సుజనారెడ్డి గారు, వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నటువంటి మా నాయకులు సుజనారెడ్డి గారు, చాలామంది కుల సంఘ పెద్దలందరూ కూడా వారు చేసినటువంటి సేవలను స్మరించుకోవాలని చెప్పేసి అందరం కూడా వారికి మరి వినమ్రంగా వాళ్ళని అర్పిస్తూ మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని అంటే మరి దొడ్డి కొమరయ్య గారు మరి తెలంగాణ సాయుధ పోరాటం మరి తొలి దశ మరి ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి వీరుడు, గొప్ప వీరుడు దొడ్డి కొమరయ్య గారు. వారు చేసినటువంటి సాయుధ పోరాటంలో భాగంగా ఈరోజు తెలంగాణలో స్వయం పాలన దిశగా మరి అడుగులు వేయాలని చెప్పేసి ఆకాంక్షించినటువంటి ఉద్యమం చేసినటువంటి ఒక ఉద్యమ వీరుడు దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితోటే ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించడంలో, వారి స్ఫూర్తితోటి సాధించడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈనాడు అదే విధంగా వారు అనుకున్న విధంగా స్వయం పరిపాలన దిశగా మరి బంగారు తెలంగాణ దిశగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు బంగారు పాలన అందించారు. దొడ్డి కొమరయ్య గారు ఏదైతే అనుకున్నారో దానికి అనుకున్నట్టుగా ఈనాడు తెలంగాణలో స్వయం పరిపాలన మరి దిశగా ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా అన్ని వర్గాలను ఏకం చేసి మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దానికి స్ఫూర్తి దొడ్డి కొమరయ్య గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా అమరులైన సాయుధ పోరాటంలో ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారితో పాటు ఐలమ్మ గారిని కూడా మనము చారిత్రాత్మకంగా గొప్ప యోధురాలు, వారిని కూడా గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రైతుల కోసం వారు మరి బలహీన వర్గాలు, బీసీ వర్గాల కోసం పోరాటం చేసిన వారు. మరి ఏదైతే వారి గ్రామంలో మరి పొలం దున్నుకొని మరి కష్టపడి రెక్కలను ముక్కలు చేసుకొని కష్టపడి పొలాన్ని పంట పండిస్తే పంటను మొత్తం వాళ్ళే తీసుకునేవారు. మరి కష్టపడేది ఒకటైతే ఫలితం తీసుకునేది ఒకరైతుందని చెప్పేసి కష్టపడే స్వేదాన్ని రక్తంగా చిందించి ఈనాడు పంట పండించిన మరి రైతుకు మరి బలహీన వర్గాలకే ఆ ఫలితం దక్కాలి, వాళ్ళే ఈ దున్నిలోందే మరి యొక్క భూమి దక్కాలి అని చెప్పేసి చాలా పోరాటం చేసి ఇవల్ల మరి ఆ గ్రామంలో కూడా ఎక్కడ వినా కూడా భూమిలో అనువనువు దొడ్డి కొమరయ్య గారి మరి వేదం రక్తం వారి యొక్క కష్ట ఫలితం కనిపిస్తూ ఉంటుంది. వారి యొక్క స్ఫూర్తి కేవలం తెలంగాణకే కాదు యావత్ దేశానికి కూడా వారి యొక్క సేవలు చిరస్మరణీయం అని చెప్పేసి తెలియజేస్తూ మరియు మరొకసారి కూడా వారికి మా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా మరి ఈరోజు 4వ తేదీ రోజు చివరి రోజు మరి ఈనాడు పదవి విరమణ సందర్భంగా ఒక అమరునికి, గొప్ప పోరాట యోధునికి నివాళులర్పించడం చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి
జోహార్ జోహార్